కోడింగ్‌కి సంబంధించి ఇప్పుడు నిన్ననే ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో చాలా ఇబ్బంది అవుతది, తలెత్తుతది అంటే, అదేం ప్రాబ్లమ్ లేదు. అది సపోర్టింగ్‌గానే ఉంటదంటూ అటు గూగుల్ సీఈఓ గావచ్చును, తర్వాతన ఇంకొక సంస్థకు సంబంధించినోళ్ళు గూడా చెప్పుకొచ్చారు. అయితే ఖచ్చితంగా ఇది కోడర్‌లకి చాలా పెద్ద ప్రాబ్లమ్ అని జెప్తున్నారు. జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్. నానాటికి వేగంగా అభివృద్ధి చెందిన కృత్రిమ మేధ కోడింగ్ సామర్థ్యం నేపథ్యంలో కోడింగ్ చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులంతా వేరే బతుకు తెరువు చూసుకోవాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ఎలాంటి ఆహ్, కోడింగ్ సామర్థ్యము లేకుండా క్లాడ్ ఏఐ సాయంతో భగవద్గీత యాప్‌ను రూపొందించిన ఒక యూజర్ పోస్ట్‌ని శ్రీధర్ తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేశారు. ఈ పోస్ట్ భగవద్గీత యాప్ గురించి ఆంథ్రోపిక్ సంస్థ తన క్లాడ్ ఏఐ సహాయంతో పూర్తి సి కంపైలర్‌ని అభివృద్ధి చేసింది. సామాన్యమైన ఇంజినీరింగ్ విజయం కాదిది. ఈ తరుణంలో జీవనోపాధి కోసం కోడింగ్ మీద ఆధారపడుతున్న వాళ్ళంతా ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలు వెతుక్కోవడం మంచిది. నాతో సహా ఈ మాట నేను భయాందోళనతో చెప్తున్నది కాదు. ప్రశాంతమైన అంగీకారంతో మార్పును స్వీకరించాలనే ఉద్దేశంతో చెప్తున్న మాట ఇదని చెప్పుకొచ్చారు. ఏఐ విప్లవం నేపథ్యంలో ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా రూపాంతరం చెందుతుందనే అంశం మీద నేను గూగుల్ జెమినీ చాట్ బాట్‌తో సవివర చర్చ జరిపానని తెలుపుతూ ఆ వివరాలను తన పోస్ట్‌లో షేర్ చేసుకొచ్చారు. అందులో ఆయన జెమినీ చాట్ బాట్‌తో పోస్ట్ లేబర్ ఎకానమీ శ్రమలేని ఆర్థిక వ్యవస్థలో సమాజం ఎలా అభివృద్ధి చెందుతుందనే అంశం మీద చర్చించారు. దాంతో తాను చర్చిస్తుంటే అత్యంత తెలివైన ఆర్థిక తత్వవేత్తతో చర్చిస్తున్నట్టుగా అనిపించిందని, తన పని గురించి తన్నే విమర్శించుకోవాల్సిందిగా తాను సూచిస్తే ఆ పనిని అద్భుతంగా చేసిందని వివరించారు. దాంతో జరిపిన సంభాషణ ఆధారంగా ఈ సాంకేతికత ఎవరాధీనంలో ఉంటుంది, దీని ద్వారా వచ్చే ఆదాయం ఎవరికి చెందుతుందనే అంశాలను బట్టి భవిష్యత్తు 2 రకాలుగా ఊహించారు ఆయన. అందులో ఒకటి ఆశావ దృక్పథం, మరొకటి నిరాశావాదంతో కూడింది. మొదటి తరహా భవిష్యత్తులో అయితే ఈ టెక్నాలజీ మనందరి జీవితాల్లో భాగమైపోయి మనం పని గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా జీవితం పైన కుటుంబం, ప్రకృతి, కళలు, సంగీతం, సంప్రదాయాలు, క్రీడలు, పండుగలు, విశ్వాసాల వంటిపై హాయిగా దృష్టి కేంద్రీకరించవచ్చు. నిరాశావాద దృక్పథంతో ఆలోచిస్తే టెక్నాలజీ కొందరి చేతిలోకి వెళ్ళి కేంద్రీకృత నియంత్రణకు దారితీస్తుంది. అయితే ఆయన అభిప్రాయాలతో పలువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు విభేదించారు. ఎంత వేగంగా కోడింగ్ చేసినా అందులో ఏదైనా తప్పులు వస్తే అది బాధ్యత వహించదని, ఆ కోడ్ సరిగా ఉంది లేనిది చూడాల్సిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని అప్పుడు పెట్టారు. అప్పుడు ఎంతమంది కావాల్సి వస్తారు? 1,00,000 మంది చేయాల్సిన పనిని 100 మందితో చేయొచ్చు, లేదా 1000 మందితో చేయొచ్చు. అది అర్థం కావాలి.